హాయ్ హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఆర్ఎస్ ఫర్ ఛానల్. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసరికి లెనిన్ అనమాట. లెనిన్ మూవీ యొక్క రివ్యూ అయితే చెప్పబోతున్నాను. అండ్ నిన్న నైటే సినిమాకి వెళ్ళొచ్చాను అనమాట. బట్ వీడియో చేయటం అయితే కుదరలేదు. సో ఇప్పుడైతే దాని గురించి పూర్తిగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ మూవీ టైటిల్ వచ్చేసి లెనిన్. లెనిన్ అనేది ఒక హీరో పేరు అనమాట. సో ఆ హీరో పేరు మూవీ పెట్టడం జరిగింది. బట్ ఇంకొక పేరు పెట్టవచ్చు, అది లాస్ట్లో చెప్తాను. సినిమా ప్లాట్ మొత్తం మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసుకొని రాసుకున్న సొంత స్టోరీ అనమాట. ఒక ఊరిలో జరిగే స్టోరీ. అండ్ ఇట్స్ రియల్లీ చాలా చాలా బాగుంది నాకైతే. అఖిల్ యాక్టింగ్ కానీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, విలన్ యొక్క యాక్టింగ్ కానీ. విలన్ ఎవరు అంటే మనకి సలార్లో వరద వాళ్ళ తమ్ముడు అనమాట. ఇప్పుడు తమ్ముడు క్యారెక్టర్ ఉంటుంది కదా, సో ఆ తమ్ముడు క్యారెక్టర్ చేసిన వ్యక్తే ఇక్కడ మెయిన్ విలన్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బ్రిలియంట్గా మంచి ఫైట్ ఉంటుంది. ఒకటి గబా సాంగ్స్ ఉంటాయి, 3 సాంగ్స్ ఉంటాయి. చాలా మంచిగా అనిపించింది మ్యూజిక్ కూడా. ఫస్ట్ హాఫ్ అంతా అట్లా కానీ అయిపోయింది అనమాట. ఇక ప్రీ ఇంటర్వెల్ అయితే చాలా చాలా మంచి సీన్స్ అయితే పడ్డాయి. మంచి ఎలివేషన్ ఉండాలి, ఒక గూజ్ బంప్స్ వచ్చే ఇంటర్వెల్ ఉండాలంటారు కదా, సో అట్లాంటిది ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ఇంటర్వెల్ దాకా. ఇక ఎక్కడి నుండి ఇప్పుడు దాకా చూసింది ఒక ఎత్తు అయితే ఇక్కడ నుండి ఇంకొక ఎత్తు అనమాట. అసలు ఇట్స్ రియల్లీ వర్త్ అనమాట టికెట్కి. వాళ్ళు చేసిన యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, టేకింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ, డైలాగ్స్ కానీ, ఇట్స్ రియల్లీ వర్త్ ఫర్ 150 రూపీస్. చాలా అంటే చాలా బాగా తీసుకున్నారు. ఇప్పుడు అంటున్నారు కదా రంగస్థలం రామ్ చరణ్కి ఎలాగో, అట్లానే అఖిల్కి లెనిన్ అలా అనమాట. సో ఇట్స్ రియల్లీ నైస్. చాలా బాగా చేశారు అందరూ కూడా. మెయిన్గా చెప్పుకోవాలంటే భాగ్యశ్రీ బోర్సే. శ్రీలీలాని తీసేసి 100కి 200% కరెక్ట్ చేశారని నేనైతే చెప్తాను. రీల్స్ వస్తున్నాయి, అది ఎంతవరకు నిజం లేదని నేను హాల్కి వెళ్ళి చూసిన తర్వాత మాట్లాడుతున్నాను. ఇట్స్ రియల్లీ అమేజింగ్ పర్ఫార్మెన్స్ బై భాగ్యశ్రీ. చాలా అంటే చాలా బాగా చేసింది. అండ్ అదర్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం చాలా అంటే చాలా బాగా చేసుకున్నారు. అండ్ స్టోరీ వైజ్గా కానీ, ఎడిటింగ్ పరంగా కూడా, అండ్ మనకి చూపించే విధానం, స్క్రీన్ ప్లే అంటారు కదా, ఇట్స్ రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. మనకి ఎక్కడ ల్యాగ్ అనిపించదు, బోర్ అనిపించదు. సాంగ్స్ వస్తుంటాయి, బీజిఎమ్స్ పడుతూ ఉంటాయి, ఎలివేషన్లు ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ మొత్తం అసలు ఒక మహాభారతం లాగా ఉంటుంది అనమాట. దానికి ఈ టైటిల్ కూడా పెట్టవచ్చు, భారతం అని పెట్టవచ్చు అనమాట. సో అదే ఒక ట్రాక్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఇట్స్ రియల్లీ నైస్. అండ్ లాస్ట్కు భారతంలో మిగిలింది ఒక ధర్మరాజు అండ్ ఒక కుక్క మాత్రమే మిగిలినాయి అంట. సో ఇక్కడ కూడా అవే మిగిలినాయి. మిగతా క్యారెక్టర్స్ అందరూ అంతరించిపోతారనమాట. ఇట్స్ రియల్లీ నైస్. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా హాల్లో చూడటానికి చాలా వరకు ట్రై చేయండి. ఓటీటీ వచ్చిందాక ఆగొద్దు. అండ్ ఈ సినిమాని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయటం అనేది చాలా అంటే చాలా అవసరం అనమాట. అంటే ఆ మ్యూజిక్స్ కానీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఏదైనా మనం పెద్ద స్క్రీన్ మీద చూస్తుంటే ఇట్స్ నైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఫోన్లో చూస్తే అంత ఎక్కదు. అంటే ఎక్కడం అంటే మనకి ఆందనమాట ఎక్స్పీరియన్స్ అనేది. సో థియేటర్కి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.